హాయ్ గైస్, ఈసారి సంక్రాంతి నోములు ఈ విధంగానైతే తెచ్చుకున్నామండి. మీకు ఆల్రెడీగా గంగా గౌరీ నోము చెప్పాను కదా, అదే విధంగా గంగా గౌరీ నోము మా కూతురికి పంపించాలని మా వియ్యపురాలు ఇవి తీసుకొచ్చిందండి. చూడండి, ఈ మొత్తం 13 గంగాలలో ఈ 13 గంగాలకు మళ్ళీ 13 ప్లేట్లు అన్నమాట. ఈ విధంగా గంగా గౌరీ నోముకి తీసుకురావడం జరిగింది. చూడండి, ఇత్తడి గంగాలాలు ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే చాలా చక్కగా అనిపిస్తున్నాయి కదా. అయితే ఈ గంగాలంలో మీకు నా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ గంగాలంలో గంగా నీళ్ళుంటే గంగా జలం, తర్వాత పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, చిన్న బెల్లం ముక్క అంటే నైవేద్యానికి అన్నమాట. ఆ తర్వాత దానిపైన ఈ విధంగా గౌరీదేవిని పెట్టాలి. ఈ విధంగా గౌరీదేవిని ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టి దాంట్లో తమలపాకులు కానీ, చిక్కుడాకులు కానీ, లేకపోతే దూదితో వస్త్రం కానీ వేసి గౌరీదేవిని పెట్టి, ఆ తర్వాత గౌరీదేవికి మనం ఏమేమి సమర్పించుకుంటామో అవన్నీ కూడా పెట్టాలి. ఈ విధంగా 13 పెట్టాలండి. ఇది గంగా గౌరీ నోము. ఓకే అండి, ఇంకొక వీడియో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలాగే ఉండండి. ఓకే అండి. ఇంకా ఇవి పిరికిళ్ళు తీసుకున్నామండి. ఆమె బాలింతలు కదా, బాలింత కోసమని పిరికిళ్ళు తీసుకున్నాము. నూనె పావులు, బాలింత గడవలు ఈ విధంగా తీసుకుంటాం కదా. నేను అక్కడికి వేరే దేశం పార్సల్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం. ఈ గంగా గౌరీ నోము మాత్రం వాళ్ళ అత్తయ్య తీసుకొచ్చారండి. బుట్టలు తీసుకున్నామండి. ఈ బుట్టలు భలే అనిపించాయండి. ఈ బుట్టలు చూడండి, బాగున్నాయా? ఈ బుట్టలు ఒకటి ఈ విధంగా అయితే పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇవి పుట్నాల బుట్టలు కానీ ఇంక ఈ విధంగానైనా నోముకోవచ్చు. ఇవ్వండి, ఎలా ఉన్నాయి ఈ బుట్ట. మీకు స్పేస్ సరిపోకపోతే ఒకదాని మీద ఒకటైనా పెట్టుకోవచ్చు అండి. ఒకదాని మీద ఒకటైనా పెట్టుకొని పుట్నాల బుట్టలు కానీ, పూల బుట్టలు కానీ, పళ్ళ బుట్టలు కానీ, తర్వాత ఏ విధంగా అయినా నోముకోండి. పళ్ళ బుట్టలు అయితే ఇందులో 16 పెట్టుకొని పళ్ళ బుట్టలు కూడా నోముకోవచ్చు. లేదా 13 పెట్టి పళ్ళ బుట్టలు నోముకోవచ్చు. లేకపోతే ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క పండు పెట్టుకొని నోముకోవచ్చు అండి. నేరేడు పళ్ళు అయితే, రేగు పళ్ళు అయితే మట్టుకు 13 పెట్టుకుంటారు. యాపిల్స్ అట్లాంటివి అయితే మాత్రం పెద్దగా ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా తీసుకుంటారండి. ఇవి 13 బుట్టలండి. బాగుందా? ఈ బుట్టలు అయితే నాకు చాలా నచ్చాయండి. ఇవి వచ్చేసి పోచమ్మ జల్లెడ నోము కోసమని తీసుకున్నామండి. అందరూ పసుపు కుంకుమ పాకెట్లు పెట్టారు కానీ నాకు ఈ పసుపు కుంకుమ పాకెట్లది ఇది బాగా అనిపించింది. ఇది కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ జల్లెళ్ళల్లో ఇవి పెట్టడానికని తీసుకున్నాను. బాగున్నాయా? నాకైతే ఫుల్గా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. మీరేం నమ్ముకుంటున్నారో నాకు కామెంట్స్లో పెడతారా? మరి తప్పకుండా పెడతారని ఆశిస్తున్నా. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పంపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవి పోచమ్మ జల్లెళ్ళ కోసమని తీసుకున్నటువంటి అండి. ఇవైతేనే బాగుంటుందని పంపిద్దామని చెప్పేసి అనుకున్నాను. చూడండి, ఇవైతే నాకైతే చాలా బాగా అనిపించినాయి. మళ్ళీ చూడడానికి బాగున్నాయి, ప్లస్ ఎవరికైనా ఇచ్చినా కానీ యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పాను. ఇది తీసి ఒకసారి పోచమ్మ జల్లెళ్ళలో ఏం పెట్టాలో మీకు చూపిస్తాను. ఇదేమో పసుపు కుంకుమ, ఇందులో నింపి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఓకే అండి. 2 ఉల్లిగడ్డలు, తర్వాత ఉమ్మ పాకెట్, తర్వాత పుట్నాలు, బెల్లం, తర్వాత 2 అగరబత్తీలు, ఇంకా పోగుదారం కూడా వేయాలి కదా. పోగుదారం కూడా తీసుకురావడం జరిగింది. పోగుదారము మీరు ఎట్లయినా వేసుకోవచ్చు. ఇది పసుపు కుంకుమ పసుపు దారం చేస్తాం కదా, ఇది పోగుదారము. ఆ తర్వాత చెంబు అండి. ఆ చెంబులైనా తీసుకోవచ్చు, ఇలా బాక్స్లైనా తీసుకోవచ్చు. నేనైతే బాక్సులు తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఆ బాక్సులు తీసుకున్నాను. తర్వాత దీపం. ఇది నాకు కొంచెం చిన్న సైజు అనిపించింది. మీరు కొంచెం పెద్ద సైజు తీసుకోండి. పెద్ద సైజు అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది, మీకు కూడా నోముకోవడానికి సులువుగా ఉంటుంది. నేను నిజానికైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇవి లేకపోతే ఇదైనా చిన్న బిందెలాగైనా సరే, ఇది చిన్నది తీసుకోండి. చిన్నది తీసుకుంటే సరిపోతుంది. నేను ఇది మీకు వీడియోల కోసమని మీకు పెద్దది తీసి చూపిస్తున్నాను. చిన్నది తీసుకోండి. ఆ తర్వాత ఇది, తర్వాత ఇందులో పువ్వులు, పూల మాలలు, ఇంకా మిగతా అన్నీ మీకు తెలిసే ఉంటున్నాయి కదా. వాటికి ఇది పోచమ్మ జల్లెళ్ళ కోసం ఇవి తీసుకున్నాం. తర్వాత ఈ పసుపు కుంకుమ పాకెట్లు వాళ్ళకే తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా చూపిస్తాను. ఈ చిలకర నోము. ఈ చిలకర నోము తెలుసు కదా, ఈ చక్కెర నోము అంటారు.
చిక్కర నోము అంటే మీకు ఐడియా ఉంటుంది, కానీ కాకపోతే ఇది చూడండి, ఈ చక్కెర నోములో చిలుకలు అని వీటిని ఎందుకంటే చిలుకల ఆకారంలో ఉంటాయి. కొన్ని గుల్లబామ ఆకారంలో ఉంటాయి, కొన్ని చిలుకల ఆకారంలో ఉంటాయి, తర్వాత కోడిపుంజ ఆకారంలో ఉంటాయి. ఇది మీకు అర్థమవుతుందా? ఇక్కడేమో తోక, ఇదేమో మూతి. ఇవి ఈజీగా కనిపిస్తుంది కదా. తర్వాత లింగం ఆకారంలో ఉంటాయి. ఇవన్నీ కూడా పంపిస్తారండి. ఓకే అండి, ఎలా ఉన్నాయి ఇవి చెప్పి చూసి అందరికీ పంపించి నా కామెంట్స్లో ఈ నోములు దీని గురించి మీకు ఇంకేమైనా తెలుసా, ఇవన్నీ కూడా నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.